నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రస్తుత 6 జోన్లు 12కి 30 సర్కిళ్లను 60కి పెంపు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై సర్కార్ తుది నోటిఫికేషన్. హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజన్కి బాధ్యతలు. జీహెచ్ఎంసీలో 12 మంది జోనల్ కమిషనర్ల నియామకం. సాగునీటి ప్రాజెక్టులపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. కృష్ణా గోదావరి బేసిన్లు, అంతర్రాష్ట్ర జల వివాదాలపై అధికారులతో చర్చ. ఇవాళ మరోసారి పార్టీ నేతలతో సమావేశం కానున్న కేసీఆర్. పాలమూరు ప్రాజెక్టుపై ఉద్యమ కార్యాచరణ, అసెంబ్లీలో వ్యూహాలపై చర్చ. సంక్రాంతికి కైట్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించాలన్న సీఎం రేవంత్. హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణ పురోగతిపై రంగనాథ్ వివరణ. తన పునర్నియామకంపై కేసీఆర్నే అడగాలన్న ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖులకి నోటీసులపై ఉన్నతాధికారుల చర్చ. ఏపీలోని నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద కారు, ట్రావెల్ బస్సు ఢీ. 4 దుర్మరణం. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు. బంగ్లాదేశ్ అన్ని మతాల వారిదన్న నేషనలిస్టు పార్టీ నేత రహమాన్. దేశంలో శాంతి నెలకొల్పేందుకు కలిసి రావాలంటూ ప్రజలకు పిలుపు.